అన్నా త్వరగా ఏదో ఒకటి చెయ్యన్నా, పోలీసులకు దొరికిపోయేలా ఉన్నాం. మా అమ్మకేమైంది ఆంజనేయ? ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇక్కడంటే ఎక్కడా? వెతికితే దొరుకుతుంది. ఎక్కడని వెతకాలి? మీ నాన్న వాళ్ళంతా వెతుకుతున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళి వెతుకు. అదేంటి, మా అమ్మని నువ్వు వెతకవా? అది నీ బాధ్యత. మరి నువ్వెందుకు వచ్చావు? సీతమ్మనైతే వెతుకుతావా? మా అమ్మను వెతకవా? వెతుకుతాను. సరే పద మరి. హ్మ్. మనీషా, ఇదంతా నీ పనే కదా? నా పనేంటి? లక్ష్మిని మాయం చేయటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. ఏదేదో మాట్లాడకండి ఆంటీ, నాకేం తెలీదు. తెలీదంటే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. లక్ష్మికి అవార్డు వచ్చినప్పటి నుంచి నీకు ఎసిడిటీ వచ్చిందని నాకు తెలుసు. ఆ కొడుకు మంటతోనే నువ్వే లక్ష్మిని ఏదో చేసుంటావు. చేస్తే చేసావు, కానీ ఈ విషయం మిత్రకో లక్ష్మికో తెలియనివ్వకు. వాళ్ళకి తెలిస్తే ఆ మినిస్టర్ నిన్ను కాల్చి చంపేసేలా ఉన్నాడు. సార్, డోర్స్ అన్ని క్లోజ్ చేసాం. ఆల్రెడీ ఇక్కడ థ్రెట్ ఉందని మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మిమ్మల్ని సేఫ్గా బయటికి పంపిస్తాం, రండి సార్. ఏంటయ్యా, ఇంతమంది ఉన్న ఆడిటోరియంలో అవార్డు తీసుకోబోయే అమ్మాయి కనిపించకుండా పోవటం ఏంటి? తనకేం జరిగిందో తెలుసుకోకుండా నేను వెళ్ళిపోవాలా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదిగా సార్, మీ భద్రతే మాకు ఫస్ట్ ప్రయారిటీ. నో, ముందు ఆ అమ్మాయి భద్రతే ముఖ్యం. ఇంత గొప్ప విజయం సాధించిన అమ్మాయిని కాపాడలేకపోతే ఇంక మీరెందుకు, మేమెందుకు? అదిగా సార్. ఇంకేం మాట్లాడుకో. ఆ అమ్మాయికి అవార్డు ఇచ్చిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఓకే సార్. ఎక్కడున్నారు? తనకి స్పృహ తప్పించా మేడం, హాల్ లోపలే ఉన్నాం. పోలీసులు అన్ని డోర్లు క్లోజ్ చేయించారు. బయటికి ఎలా వెళ్లాలో తెలియట్లేదు. పోలీసులకు దొరికిపోతామని మా వాళ్ళు భయపడుతున్నారు మేడం. వాళ్ళేమంటున్నారు? నువ్వే మాట్లాడు. లక్ష్మి వాళ్ళతోనే ఉందంట. హలో, అది ఇంకా బతికే ఉందా లేదా చంపేశావా? మేడం, ఇంత టెన్షన్లో ఎలా చంపేస్తా మేడం? బయటికి వెళ్లే దారే లేదు. మా వాళ్ళు భయపడుతున్నారు. పోలీసులు మమ్మల్ని చూడకముందే మేము ఇవన్నీ వదిలేసి జనంలో కలిసిపోతాం మేడం. వద్దు, మిమ్మల్ని బయటికి పంపించే బాధ్యత నాది. 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఓకే మేడం, పోలీసులు మమ్మల్ని చూడకముందే ఏదో ఒకటి చేయండి మేడం. ఏం చేయబోతున్నావు మనీషా? గంతేసావేంటి? ఎవరిని షూట్ చేస్తావు? కంగారు పడుకు, ఎవరిని షూట్ చేయను. గాలిలోకి ఫైర్ చేస్తాను. ఆ సౌండ్కి అక్కడున్న జనమంతా బెదిరిపోతారు. భయంతో చెల్లా చెదురై పరిగెడతారు. పోలీసుల్ని కూడా లెక్క చేయరు. ఆ గందరగోళంలో నువ్వు ఆ రౌడీల దగ్గరికి వెళ్లి లక్ష్మిని తీసుకుని బయటికి తీసుకెళ్లిపో. ఆ తర్వాత లక్ష్మిని ఏం చేయాలో తెలుసు కదా. ఓకే, నేను లక్ష్మి దగ్గరికి వెళ్తున్నాను.
ఏం చేస్తున్నారు? ఈవెన్ ఎవరు గుర్తుపట్టకుండా బుర్కా వేస్తే మేడం. ఓ మంచి పని చేశారు. ఇలా అయితే తనని ఈజీగా బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. డోర్ ఓపెన్ అవ్వకుండా పోలీసులు దాటుకుని ఎలా వెళ్ళిపోవాలి మేడం? కాసేపట్లో గన్ పేలిన సౌండ్ వినిపిస్తుంది. జనం చెల్లా చెదురై డోర్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. ఆ గుంపులో తనని తీసుకెళ్ళిపోండి. మేము తీసుకెళ్తే పోలీసులకు డౌట్ వస్తుంది మేడం, మీరే తీసుకురండి. ఆంజనేయ! మా అమ్మ ఎక్కడ ఆంజనేయ? తీసుకో